హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంక వీడియో ముచ్చటకు వస్తే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసిరు కదా. ఇంక నేను ఏం చెప్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది కదా, ఏడున్న ఏం కథ అని మీకు ఎవరికైనా డౌట్ వస్తుంది అని చెప్పేసి నేను ముందే చెప్తున్నా. ఇది మా ఇల్లు అన్నమాట. అంటే నేను ఇన్ని రోజులు మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటుండే కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్, ఆ కిచెన్ సెటప్ అదంతా వేరే ఉంటుంది. ఇంక ఇప్పటి నుండి అట్లా ఉండదు అన్నమాట. ఎందుకంటే మా ఇల్లు కొంచెం ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓన్లీ ఉన్నామా అంటే ఉన్నామంతే, సెల్ఫ్లు అవి ఏమి ఉండయి. ఆ ఇంటికి ఓకన్నా ముందు నేను ఏమనుకున్నా అంటే ఎట్లాగో ఇన్ని సంవత్సరాలు ఇటే ఉన్నాం కదా, ఇంక ఇల్లు మంచిగా చేయించుకున్నాకనే పోదాం అనుకున్నా. కాకపోతే సగంగా పోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉండడానికి ఏ సౌకర్యం కూడా సగం ఉండదు. ఇల్లు ఉందంటే ఉంది అంతే అన్నమాట. ఒక బాత్రూమ్ ఉండదు, ఏముండదు. తొందరలో అన్ని జల్ది కట్టుకోవాలని అనుకుంటున్నా. అంతకన్నా ముందు మీ అందరిని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నా. అబ్బా, మీ అందరికి మా హోమ్ టూర్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇట్లా అడుగుతున్నాను, ఎవరు ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామా. మబ్బుల 4కి లేచిన పని కోతాం, వంట జల్ది కావాలని చెప్పేసి అది కూడా కట్టెల పొయ్యి మీద. ఎందుకంటే మా ఇంట్లో గ్యాస్ లేదు, అట్లనే స్టవ్ కూడా ఖరాబ్ అయింది కాబట్టి ఇంకా కట్టెల పొయ్యి మీద అండిన. అదే స్టవ్ మీద అండితే స్పాట్లో అయిపోతుంది అన్నం కూర అండు, కానీ కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం రిస్క్ అయింది. ఇంకా ఇప్పుడు ఆనకాలం కాబట్టి ఇంకా గోస్ అవుతుంది కాదు, అయింది కూడా. నాకు మబ్బులు 5కి స్టార్ట్ చేస్తే 6:30కో 7కో కంప్లీట్ అయిపోయింది వంట చేసుడు. ఇంక ఇప్పుడు అవన్నీ ఉడిచిపెట్టి లోపల రూమ్లో అయితే పెడుతున్నా. ఎందుకంటే అవన్నీ దోమేలా కాబట్టి. పని కోత అనుకున్నాం, కాకపోతే ఓలేదు. ఇంకా టైం ఉంది కదా, బాసన్లన్నీ దోమేద్దామని చెప్పేసి అన్ని ఉడిచిపెట్టేసి తోమేస్తున్నాం. ముందే మసి బాసన్లు కదా. అంతేకాకుండా ఆనమోగులు కూడా అవుతుంది, ఎప్పుడు ఆనబడిద్దులేదని చెప్పేసి ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికి తీసుకొని వచ్చేసిన. ఇంకా బట్టలు నానబెడుతున్నా ఫస్ట్ నేను. మా అమ్మోళ్ళ ఇంటికి మా ఇంటికి బాగా దూరం ఏమి ఉండదు. మా అమ్మోళ్ళ ఇంటి ముంగటనే మా ఇల్లు కాబట్టి ఇంకా నేను అన్ని పనులు మా అమ్మోళ్ళ ఇంటికనే చేసుకుంటా. ఇంక ఇలా మా అమ్మ కూడా మా చెల్లె దగ్గరకు పోయింది హాస్టల్కి. ఇంకా మా ఇంట్లో పని, మా అమ్మోళ్ళ ఇంట్లో పని మొత్తం నేనే చేసిన. ఇదే పని మా అమ్మ చేస్తే 1-2 గంటలలో కంప్లీట్ చేస్తుంది. నేను మాత్రం 3-4 గంటలు టైం తీసుకుంటా. అంత తీరం చేస్తా నేను. ఎందుకంటే మనకు పని అంతా దోయదన్నమాట. ఇంకా తీరం చేసుకుంటా 3-4 గంటలు టైం తీసుకున్నా. పొద్దున 10కి చాలు చేస్తే పని మధ్యాహ్నం 1:30-2 అయింది కంప్లీట్ గానికి. లేక పని చేస్తే లోకాలకి ఎరికైనట్టు ఎప్పుడైనా నేను పని చేస్తే అస్సలు పని తీరదన్నమాట నాకు. ఫస్ట్ అయితే బాసన్లు దోమేద్దాం అనుకున్నా. ఎందుకంటే అవి మసి బాసన్లు కాబట్టి ఇంకా బాసన్లు దోమినాక బట్టలు విండితే చేతులు కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అందుకోసం ఇంకా బట్టలను అయితే నానబెడుతున్నా. బాసన్లు దోమినాకనే బట్టలు విండేస్తాను. ముందే నానబెడితే కొంచెం నానినట్టు ఉంటాయి కదా. ఇక్కడ 2 బకెట్ల బట్టలు అయితే అయినాయి ఈ 2 రోజులు అయ్యి. నానబెట్టిన బట్టల్ని పక్కకు పెట్టి ఇంకా బాసన్లు అయితే దోమదామని కింద వేస్తున్నా. కొంచెం అవి కూడా నానతాయి కదా, అన్నం మెతుకులు అవి ఉంటే కొంచెం మెత్త అవుతాయి. అందులో నీళ్ళు పోసి పక్కకు అయితే పెడదామని. ఇంకడ మాకు నల్ల నీళ్లు కూడా ఫుల్ వస్తున్నాయి. ఇంకొక బకెట్ నింపుకుంటా పక్కకు అయితే పెడుతున్నా. ముందు తెచ్చిన బాసన్లు నాయి కదా, ఇంకా మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా తోమేసేటి బాసన్లు కూడా బయటకు తీసుకొచ్చిన. 2 ఒకటేసారి తోమేస్తే నాకు కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది కదా. ఎట్లాగో మా అమ్మ ఇంటికాడ లేదు కదా ఇవాళ. బాసన్లు అన్నిటిని బయట వేసి ఇంకా చెత్త అంతా బయట వారవోసి వచ్చిన. ఇంకా తెచ్చినాక అన్నిట్లలో నీళ్లు పోసేసి పెట్టిన. ఎందుకంటే కొంచెం నానతాయి. ఇంకా అంతకన్నా ముందు మా అమ్మ నీళ్లు పట్టకుండానే పోయింది. అన్ని పనుల కన్నా ముందు నీళ్లు పట్టి పెట్టింది పోపు అని చెప్పేసి ఇంకా బిందెలు అయితే తోముతున్నాయి. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోయేది తెలియదు, తాగానికి నీళ్లు లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నల్ల నీళ్లు కూడా స్పీడ్ వస్తున్నాయి. సడన్ గా కరెంట్ బిరెంట్ పోతే గోస్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బిందెలు తోమి కడిగి నీళ్ళు అయితే వాడుతున్నాడా. మా అమ్మ ఒకవేళ ఇంటికాడ ఉన్న వాటికే ఈ టైం దాకా అంటే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటుండే. 10-11 దాకా అంటే పని మొత్తం కంప్లీట్ చేసుకుని ఆరాం కూకుంటది. నేనైతే స్లో మోషన్ లో చేస్తా పనిని, కానీ మా అమ్మ అయితే 2x స్పీడ్ లో చేస్తుంది. అంత ఫాస్ట్ గా చేస్తుంది అన్నమాట. ఒకవేళ నా సొంటోళ్ళన్న ఇండ్లల్లో పని కుయ్యరు అనుకో, ఒక్కిళ్ళు కంటే ఎక్కువ ఇండ్లల్లో పని చెయ్యరేమో. ఎందుకంటే అంత స్లో మోషన్ లో చేస్తా కాబట్టి. అయినా మనకు అసలు పనులు సూటుగా అబ్బా, అందుకే ఈ లేబర్ పని చేసుకుంటూనే బతుకుతున్నాం. ఇంకడ మాకున్నాయే 2 బిందెలు, అంటే మా అమ్మోళ్ళకు ఉన్నాయే 2 బిందెలు. అందులో కూడా ఒక బిందెకి పొక్కనే పడ్డది. అది కూడా ఇప్పుడు నేను గడిగేటి బిందెకి. అది పాత బిందె కాదు, కొత్త బిందెనే. కాకపోతే పొక్క పడ్డదే కొనుక్కుంది మా అమ్మ. బిందె నిండింది కదా, ఇంట్లో పెట్టనీకి పోయినా. ఇంట్లో పెట్టి వచ్చేంత లోపు ఇంకో బిందె కూడా నిండేసింది. ఈ బిందె పక్కకు పెట్టి ఇంకా చిన్న బిందె ఉంది కదా, ఆ బిందెలో కూడా నీళ్లు నింపి పక్కకు పెట్టేస్తే నీళ్లు నింపే పని అయితే అయిపోతుంది. పని చేస్తేనేమో ఉన్నలేని పని అంతా మనమే చేయాలి, లేకపోతే ఆరాం కూకోవాలి. అట్లుంటది నా పరిస్థితి. నాకైతే ఇంట్లో పని కంటే బయట పనే పోపు అనిపిస్తుంది. ఎందుకంటే బయట పనికి పోతే పైసలు వస్తాయి కదా. కాకపోతే ఈ ఇంట్లో పని చేసుడు తప్పదన్నమాట మనకు. నేనైతే ఎప్పుడన్నా ఒకసారి రిస్క్ చేసి ఇంతగానో పని చేస్తా, కానీ మా అమ్మ అయితే రోజు చేస్తుంది. మా అమ్మకు తప్పదన్నమాట ఇంట్లో పని చేసుడు. ఇన్ని రోజులు నేనైతే పనికి పోయి వచ్చి ఆరాం ఉంటుంటే, కాకపోతే ఇప్పటి నుంచి నాకు కూడా ఇంట్లో పని బయట పని అన్ని ఉంటాయి. కాకపోతే ఇంతగానం ఉండదన్నమాట. ఎందుకంటే మా అమ్మోళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కొంచెం పెద్ద కాబట్టి పని కూడా ఎక్కువనే ఉంటది. మేమైతే ముగ్గురమే కాబట్టి పని తక్కువనే ఉంటది మాకు. ఇంకిడ
నీళ్లు పట్టుడు అయిపోయినాక బాసనలు అయితే తోముతున్నా. ఫస్ట్ నేను మసి బాసనలే తోముతా, ఎందుకంటే మసి బాసనలు తోమినాక మంచి తోమితే మనకు మసి అంటుకోదు కాబట్టి చేతులకు. ఎట్లుంది ఈ ఐడియా? మంచిగా ఉంది కదా, మీరు కూడా ఫాలో కండి. అంతేకాదు ఫస్ట్ మసి బాసనలు తోమినాక చిల్లర బాసనలు తోమితే బాసనలు కూడా ఎక్కువ ఎండిపోవని మా పిన్ని చెప్పింది నాకు. అని ఇప్పుడు నీళ్లు కొంచెం స్టాకే ఉంటాయి కాబట్టి తోముకుంటా కడిగేస్తాను అన్నమాట, బాసనలు ఎక్కువ ఎండిపోకుండా. అప్పుడైతే మాకు నీళ్ళ గోస మామూలుగా ఉండపోతుండే. ఇంకిడ మసి బాసనలు పెద్ద పెద్ద బాసనలు అన్ని తోమేసి పక్కకైతే పెట్టేసిన, మళ్ళా కడుగుతా అని చెప్పేసి. నేను పని చేసుడు ఏమో కానీ నీళ్ళని అయితే ఫుల్ వేస్ట్ చేస్తా. అదే మా అమ్మ ఈ నీళ్ళల్లో పని చేసేస్తుండి డ్రమ్ములలో నీళ్లు కూడా పడుతుండే. నేను ఒక్క డ్రమ్ములో కూడా నీళ్లు పట్టలేను. ఆ పాటికే నా పని తీరేసరికి 1:30-2 అయింది. ఏ డ్రమ్ములలో నీళ్లు పడతా అప్పటిదాకా రిగ్గు చాలుందంటే అదే గొప్ప విషయము. నేను బట్టలు విండేటప్పుడు 2-3 సార్లు రిగ్గు బంద్ చేసారు. ఇంకేం చేస్తాం, రిగ్గు చాలు చేసుకొని వచ్చి మరి బట్టలు నీళ్ళ తీసేసిన. ఇన్ని రోజులు నాకు కొంచెం భయం ఉంటుండే, అబ్బో నేనెందుకు చాలు చేయాల రిగ్గు, అందరు రిగ్గు కదా మళ్ళీ వాళ్ళని ఏమన్నా అంటారు అనుకోని. కాకపోతే ఇప్పటి నుంచి ఆ భయం విడిసపెట్టేసిన. ఎందుకంటే మొన్న మా ఇంటి సైడ్ ఒక రిగ్గు వేసారని షార్ట్ వీడియో పెట్టినా కదా, ఆ రిగ్గు పైసలు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా ఇయ్యలేరు. ఇయ్యమని అడిగితే మేమెందుకు ఇస్తామని మర్రపడుతుర్రు. అట్లాంటప్పుడు మనం అందరి పొత్తులు వేసుకున్న రిగ్గుని చాలు చేసుకున్నట్లు తప్పేం లేదనిపించింది నాకైతే. నీళ్ళు వస్తే ఒక మాట, నీళ్లు రాకపోతే ఇంకొక మాట. అదే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడు, అట్లనే ఉంది మా వాళ్ళు వేషము. మంచికి కొన్ని పైసలు కలుపుకుంటే అందరు కలకగానే ఉంటది కదా, కాకపోతే వాళ్ళు ఇస్తలేరు, మేమెందుకు కలుపుకుంటాం, మాకేం బాధ వచ్చింది అన్నట్టు మాట్లాడుతుర్రు. ఒకవేళ కొత్త రిగ్గులో కూడా మోటార్ వేసుకొని నీళ్లు మంచిగా వస్తే ఆ రిగ్గు ఖరాబ్ అయినప్పుడు ఈ రిగ్గు ఖరాబ్ అయినప్పుడు ఆ రిగ్గు యూజ్ చేసుకోనికి మస్తు ఉపయోగపడుతుంది అని వాళ్ళు పైసలు ఇస్తలేరు. అటు ఇటు వేసి బాసనలు అయితే దోమేసుడు అయిపోయింది, ఇంకా గడిగేస్తున్నాడు నేను. చిల్లర బాసనలేం ఎక్కువ లేవు, అందుకే ఇంకా కడుక్కుంటా బేసన్లను వేస్తున్నా. బౌగన్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ప్రొద్దున వంట చేసుకున్న బౌగన్లు కదా అవి. ఇంకా అవి కడిగినాక సపరేట్ చేద్దామని అన్ని ఒకటేసారి కడిగేసిన. ఇంకిడ జాలి గంపల పెట్టినాయి మా అమ్మోళ్ళయి, ఇంకా చిన్న గంపల పెట్టుకున్నాయి మాయి కాబట్టి ఇంకా సపరేట్ గా పెట్టేసిన అన్నమాట. బాసనలు అన్ని ఇంట్లో పెట్టినాక ఇంకా నెక్స్ట్ గచ్చ అయితే కడిగేసిన. ఇంతకు ముందే బాసనలు తోమేసిన కదా, ఇంకా చెత్త అంతా దూడ్చేస్తున్నా అన్నమాట. ఎందుకంటే బొగ్గులు, బూడిది, సబ్బు ఇవన్నీ పడతాయి కదా, ముందేమో మసి బాసనలు కాబట్టి ఇంకొంచెం చెత్త ఎక్కువనే ఉంటది. ఇప్పుడైతే బట్టలు విండుడు స్టార్ట్ చేసిన. కొంచెం సబ్బు పెట్టి బ్రష్తో మొత్తం రాకేస్తున్నా, ఏమన్నా మైలుంటే పోతుందని. గచ్చు ముందే కొంచెం పాకురైంది కాబట్టి ఖచ్చితంగా రాకాల. ఆనకాలం పుట్టోళ్ళన్నా కానీ ఫస్ట్ బట్టలు విండుకుంటారు కానీ నేనేమో లాస్ట్ విండుతున్నా. ఒకవేళ ఫస్టే బట్టలు విండినాం అనుకో నీళ్లు చక్కగా రావు, ఎందుకంటే అందరు అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి మా దగ్గరికి రానికి టైం పడుతుంది. అందుకే నీళ్లు చక్కగా రావని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో చిన్న చిన్న పని చేసుకున్నాకనే బట్టలు విండేస్తాను నేనైతే. ముందే మా ఇండ్లు లాస్ట్కు ఉంటాయి కాబట్టి నీళ్లు రానికి కొంచెం టైం పడుతుంది. రోజుకి ఇన్నిగనం బట్టలు ఉండయి అని 2 రోజులకు ఒకసారి అయితే ఇన్నిగనం ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో అందరం ఒకటే దగ్గర ఉన్నాం అనుకో ఖచ్చితంగా ఇన్ని బట్టలు అయితే ఉంటాయి. ఇవన్నీ బట్టలు ఒక్కళ్ళే విండు అంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. కానీ మా అమ్మ ఎట్లా చేస్తుంది మీ పని, రోజు నేను ఒక్కరోజు పని చేసిన అనుకో రోజు నేనే చేసినట్టు ఫీల్ అయిపోతా, అట్లా ఉంటుంది నా పని. వాషింగ్ మిషన్ కొనుక్కుందామంటే మనం చేసే జాబ్లకు అదొకటే తక్కువనా అని అనిపిస్తుంది. వాషింగ్ మిషన్ అయితే ఎక్కువ రేటు ఉండదని అంటారు, కాకపోతే దాన్ని మెయింటైన్ చేయడానికి నీళ్ళు ఎక్కువ కావాలి కదా, ఆ నీళ్ళే మాకు ఎక్కువ ఉండవు కాబట్టి ఇంకెప్పటిదాకా వాషింగ్ మిషన్ అయితే కొనుక్కోలేం. చూద్దాం మనకు అట్లాంటి సౌకర్యాలన్నీ ఎప్పుడు కలిసి వస్తాయో ఏమో. ఇంకొకటి అనుకుంటే ఒక బకెటెడ్ బట్టలు అయితే కంప్లీట్ చేసిన. సుడుమని బట్టలు పిండే టైంకి నీళ్ళు ఎక్కువ రావు. బట్టల్ని చూస్తేనేమో కొన్నే కొడతాయి, పిండేటప్పుడే దిమ్మ తిరుగుతుంది, అట్లుంటది ఈ బట్టల సోపతి. నాకైతే బట్టలు పిండమంటేనే ఫుల్ ఏడుపు వస్తుంది, ఎందుకంటే కొన్ని ఉంటే ఏమనిపించదు కానీ 2 బకెట్లు 3 బకెట్ల బట్టలు అంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది.
నేను ఎప్పుడైనా బట్టలు విండిన అనుకో అవి కూడా బాగున్నప్పుడు విండిస్తే చిల్లర బట్టలన్నీ ఒక బకెట్లో పెడతా, ఇంకా చీరలు లంగలు అవన్నీ ఒక బకెట్లో పెడతా. ఎందుకంటే ఈ చిల్లరి జల్దీ విండేస్తే మనకు పిండినట్టు అనిపించదు కాబట్టి. ఇక్కడ ఒక బకెటెడ్ బట్టలు విండుడు అయిపోయింది అనుకున్నా, కాకపోతే ఈ చిల్లర బట్టలు ఇంకా కిందికి ఉన్నాయి. ఈ బట్టలు విండుడు ఏమో కానీ 2-3 సార్లు నల్ల బంద్ చేసాడు. ఇంకా నల్ల చాలు చేసుకొని ఇంకా సగం టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా బట్టలన్నీ విండేసుడు అయిపోయినాక ఇంకా నల్ల చాలు చేసుకొని వచ్చి బట్టలు నీళ్ళనైతే తీసేస్తున్నా. బట్టల్ని బకెట్లో వేయంగా ఒక అంగి కిందనే పడ్డది. ఇంకేం చేస్తాం, ఇంకా బకెట్లో నీళ్ళు నిండుతున్నాయి కాబట్టి వెంటనే అది కూడా నీళ్ళలో తీసి మళ్ళీ ఇంకా బకెట్లో అయితే వేసేసిన. నేను ఇంత ప్రశాంతంగా వీడియో తీసుకొని కారణం ఏంటంటే ఇంటికాడ వాళ్ళు లేరు కాబట్టి ప్రశాంతంగా వీడియో తీసుకుని ఇంకా బట్టలు నీళ్ళ తీసుడు అయిపోయినాక బంగ్లా మీదకి పోయి ఆరేస్తున్నా. ఇదే మా దండం అన్నమాట. ఇది ట్రాక్టర్కి టాప్ ఉంటుంది కదా, అది ఇంకా దాన్ని మేమైతే బంగ్లా మీద పెట్టి ఇట్లా బట్టలు ఆరేసుకొనికి యూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే గోడల మీద ఆరేసినాం అనుకో కోతులు ఒక ఆట ఆడుకుంటాయి, మొత్తం బట్టలని మొత్తం దొక్కేస్తాయి. అందుకే ఇంకా దీని మీద ఆరేస్తాం అన్నమాట. ఒకవేళ దీని మీద ఆరేసినా కానీ ఇబ్బంది, ఎందుకంటే కోతులు వన్ సైడ్ దుంకినాయి అనుకో బట్టలు మొత్తం కింద పడిపోతాయి. కాకపోతే కుక్కలు కొంచెం గలీజ్ చేస్తాయి అని చెప్పేసి ఇంకా దీని మీద ఆరేసుడు, గోడల మీద ఆరేయకుండా. బట్టలు ఆరేసేటప్పుడే ఫుల్ గాలి పెడుతుంది, చక్కగా ఆరుతాయో ఆరాయో అనుకున్నా. ఇంకా బట్టలు ఆరేసి వచ్చినాక ఇల్లు మొత్తం గలీజ్ ఉంది. ఇంక ఇల్లు అయితే నూకేస్తున్నాను అనమాట. అచ్చం దెయ్యం లెక్కన ఉన్నా కదా, నెత్తి కొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి ఇంకా నెత్తి ఎదుర పోసుకొని ఇల్లు అయితే నూకేస్తున్నా. నాకు మాత్రం ఏ పని ఎటన్నా పోని కానీ ఇల్లు గలీజ్ ఉంటే మాత్రం అస్సలు మనసును పట్టది. ఇంకెప్పుడన్నా కానీ ఇల్లు నీట్గానే ఊడుస్తా, ఎందుకంటే నాకు దుమ్ము ఉంటే అంత మంచిగా అనిపించదు కాబట్టి. మా అమ్మ అన్న కానీ అట్లనే మెయింటైన్ చేస్తుంది, నేనైతే ఉండా. ఇంట్లో పని అంతా అయిపోయినాక రిగ్ కూడా నేనే బంద్ చేసి వచ్చిన. నేను పని అంతా వేసుకొని రిగ్గు బంద్ చేసి వచ్చేవరకంటే 1:30 అయింది టైము. 1:30 కాదు, 1:38 అయిపోయింది. అప్పటిదాకా పని చేసుకుంటున్నా. మా అమ్మ అప్పటికి ఒక నిద్ర కూడా కంప్లీట్ చేస్తుండే. అందుకే ఎప్పుడన్నా ఒకసారి పని చేస్తే గిట్లనే ఉంటుంది, రోజు చేస్తే అలవాటు అవుతుంది. ఇంకా దగ్గర వారం అవుతుంది కావచ్చు నేను ఎత్తికి నూనె లేక ఇంకెంటికెళ్ళి మొత్తం గడ్డి అయిపోయినాయి. ఇంక ఇవాళ ఎట్లనే నూనె పెట్టుకుందామని తీరం కొద్ది కూకున్నా పని అంతా తీరినాక. నెత్తికి నూనె అంటుకుంటే ఒక లెక్కుంటాం, నూనె అంటుకోకపోతే ఇంకో లెక్కుంటాము. ఇంకిడ కొంచెం అనుకుంటా నెత్తి నిండా నూనె పూసుకున్నా. అసలు నాకు ముందే ఎలకతో కానీ నెంటికెళ్ళను అంటే అవి కూడా ముత్తం ఊసిపోతున్నాయి. ఇంకా రాను ఎట్లా అయిపోతుందో ఏమన్నా జుట్టు అయితే. ఇంకా నూనె పెట్టుకున్నాక మనం వేసుకునే హెయిర్ స్టైల్ ఇదే కాబట్టి ఇదే వేసుకున్నా. దాని తర్వాత నూనె పెట్టుకున్నాక ముఖం మొత్తం జిడ్డుగా అనిపిస్తుంది కానీ సబ్బుతో ముఖం అయితే కడుక్కోగానే అయిపోదు కదా, తుడుచుకోవాలి కదా. ఇంకిడ నా డ్రెస్తోనే నేను తుడుచుకుంటున్నా. ఈ డ్రెస్ చినిగిపోయింది అనమాట. ఇంకా పక్కకు వాడేసుడు ఏంటికి కాటన్ది కాబట్టి ఇంకా తుడుచుకొని
దుడుచుకోనికి యూజ్ చేసుకుంటున్నా. ఆనకాలం కదా, కాటన్ బట్టలు ఎక్కువ యూజ్ చేయొద్దు ఎందుకంటే జల్ది ఆరాయి కాబట్టి. కానీ ఎట్లాగో అది ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి ముఖం తుడుచుకోనికి, కాలు చేతులు తుడుచుకోనికి యూజ్ అవుతుందని యూజ్ చేస్తున్నా నేను ఈడ. మొహం కడుక్కున్నాక ముఖం కొంచెం బోడీ అనిపించింది. స్టిక్కర్ పోయింది ప్రొద్దున పెట్టుకున్నది. ఇంకా మళ్ళీ ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నా. ఇంకా మధ్యాహ్నం టైం అయింది కాబట్టి నాకు కొంచెం నిద్ర వచ్చింది. ఇంకేం చేస్తాం, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి నిద్ర ఆపుకున్నా. ఇదండి నా వీడియో. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.